ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు బకాయి వేతనాలు చెల్లించాలని శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కస్బా హైస్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు బకాయిగా ఉన్న 3 నెలల వేతనాలు చెల్లించాలని కోరారు. వేతనాలు ఇవ్వకుండా ఎలా బతుకుతారని ఆయన ప్రశ్నించారు. ఇస్తున్న 6,000 వేతనం సకాలంలో ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వేతనం 10,000కు పెంచాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్ ఇవ్వాలని, మహిళలు కాబట్టి మెడికల్ సెలవులు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారం చేయాలని, సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నామని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. కార్పొరేట్ తరహాలో మంచి విద్యను అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కిందన డిఈఓ, ఎంఈల వరకు చెబుతున్నారు. సంతోషం. మరి అటువంటి మంచి విద్యను అందించడం కోసం, పిల్లల ఆరోగ్యాల రక్షణ కోసం పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లు కానీ, లేదు పాఠశాల తాలూకు ఆస్తులకు సంరక్షణగా నిలబడుతున్నటువంటి వాచ్మెన్లకు కానీ ఫిబ్రవరి నుంచి వేతనాలు బకాయిలు ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే వేతనం నెలకి 6,000, అంటే రోజుకి 2,200. ఈ 200 రూపాయలతో వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలరని చెప్పేసి ఏపీ ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్స్ అండ్ కళాశాలల వర్కర్స్ యూనియన్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇచ్చే 6,000 కూడా సరిపోదు. కాబట్టి కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళకి అసలు గుర్తింపే లేదు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని అడుగుతున్నాం. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో ప్రకటించారు, మేము మహిళా సాధికారత కోసం రాత్రిపూట కూడా మహిళలతో